బ్రేకింగ్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. కల్లూరు మండలంలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే మహిళ మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భర్తే తిండి పెట్టకుండా చంపేశాడని పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అదేంటి మరి బొబ్బలు వచ్చినాయి కానీ ఇది నడుస్తుంది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందిన లక్ష్మీ ప్రసన్నకు కాన్పేట గ్రామానికి చెందిన పూల నరేష్ బాబుకు 2015లో వివాహం కాగా మొడల నుంచి అసరావుపేటలో నివాసం ఉంటున్నారు. శనివారం లక్ష్మీ ప్రసన్న మెట్ల మీద నుంచి కింద పడిపోయిందని ఆసుపత్రికి తీసుకొచ్చామని అత్తమామలకు నరేష్ బాబు ఫోన్ చేసి చెప్పాడు. ఆసుపత్రికి వెళ్లి ఎముకలు తేలి దీనస్థితిలో ఉన్న లక్ష్మీ ప్రసన్న మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు షాక్ అయ్యారు. శరీరం అంతా కొత్త గాయాలు, పాత గాయాల ఆనవాళ్లు చూసి ఫిర్యాదు చేయడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. 2 ఏళ్లుగా తమ కూతురిని గదిలో నిర్బంధించి కనీసం తమను చూడనివ్వలేదని, అదనపు కట్నం కోసమే నరేష్ బాబు కుటుంబం లక్ష్మీ ప్రసన్నను హతమార్చిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. కల్లూరు మండలంలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే మహిళ మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భర్తే తిండి పెట్టకుండా చంపేశాడని పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందిన లక్ష్మీ ప్రసన్నకు కాన్పేట గ్రామానికి చెందిన పూల నరేష్ బాబుకు 2015లో వివాహం కాగా 3 ఏళ్ల నుంచి అసరావుపేటలో నివాసం ఉంటున్నారు. శనివారం లక్ష్మీ ప్రసన్న మెట్ల మీద నుంచి కింద పడిపోయిందని ఆసుపత్రికి తీసుకొచ్చామని అత్తమామలకు నరేష్ బాబు ఫోన్ చేసి చెప్పాడు. ఆసుపత్రికి వెళ్లి ఎముకలు తేలి దీనస్థితిలో ఉన్న లక్ష్మీ ప్రసన్న మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు షాకుకు గురయ్యారు. శరీరం అంతా కొత్త గాయాలు, పాత గాయాల ఆనవాళ్లు చూసి ఫిర్యాదు చేయడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. 2 ఏళ్లుగా తమ కూతురిని గదిలో నిర్బంధించి కనీసం తమను చూడనివ్వలేదని, అదనపు కట్నం కోసమే నరేష్ బాబు కుటుంబం లక్ష్మీ ప్రసన్నను హతమార్చిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో దారుణానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. నవీన్, కల్లూరు మండలంలో ఒక మహిళ అనుమానాస్పద స్థితిలో మృతికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నవీన్ కుమార్. రైట్ చక్రి, అదనపు కట్నం కోసం ఒక వివాహితను హతమార్చిన సంఘటన ఒకటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూసినట్లుగా గమనించవచ్చు. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో నివాసం ఉంటున్నటువంటి లక్ష్మీ ప్రసన్న మరియు నరేష్, వీరిరువురు కూడా ఖమ్మం జిల్లాకి చెందినటువంటి, అంటే ఏలూరు జిల్లాకి అక్కడ ఉన్నట్లుగా గమనించవచ్చు. వారు అక్కడి నుంచి ఏదైతే పెళ్లి 15 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా వారికి గొడవలు ఉండటంతో ఇటు అశ్వారావుపేటలో అయితే వారు అంటే వీరు ఇక్కడ పెట్టినట్టుగా కూడా మనం చూడొచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి నరేష్ గత కొన్ని రోజులుగా 2 సంవత్సరాలుగా వాళ్ళ అమ్మాయిని చూడనివ్వట్లేదంటూ తల్లిదండ్రులు అయితే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. అంటే లక్ష్మీ ప్రసన్న పని చేసుకుంటూ కాలు జారి పడిపోయిందని రాజమండ్రి హాస్పిటల్లో జాయిన్ చేసినట్లుగా మనం చూడొచ్చు. అయితే లక్ష్మీ ప్రసన్న మృతి చెందడంతో ఇటు అంటే బంధువులకు ఈ నరేష్ చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అయితే అక్కడికి చేరుకున్నటువంటి బంధువులు వారి సన్నిహితులను కూడా పిలిచి చూస్తే ఈ యొక్క లక్ష్మీ ప్రసన్న అమ్మాయి అయితే మాత్రం ఎముకలు తేలి, అంటే ఒక చాలా రోజుల నుంచి అన్నం తినకపోతే ఏ విధమైనటువంటి దీన స్థితిలో ఉంటుందో లక్ష్మీ ప్రసన్న అనే అమ్మాయి ఆ పరిస్థితిలో ఉండడాన్ని వీళ్ళు గమనించారు. ఈ యొక్క
యొక్క ఒంటిపై కొత్త మరియు పాత గాయాలు అయితే ఉన్నట్లుగా కూడా వీరి బంధువులు గమనించిన పరిస్థితి కూడా ఉంది. అయితే కింద పడిపై చనిపోయిందని నరేష్ చెప్తున్నా కూడా తల్లిదండ్రులు మాత్రం వాళ్ళ కూతుర్ని చంపేశారని కంప్లైంట్ రైజ్ చేసినట్లుగా కూడా చూడొచ్చు. దీనికి సంబంధించి పోలీసులు విచారణ చేపట్టి నలుగురిపై కేసు, అంటే ఇటు నరేష్ తో పాటు మరో నలుగురు ఏదైతే నరేష్ కుటుంబ సభ్యులపై కూడా ఈ కేసు నమోదు చేసినట్లుగా కూడా చూడొచ్చు. దీని అంతటికీ కూడా కారణం ఏదైతే అధిక కట్నం చేయాలంటూ వారి కుటుంబ సభ్యులు అయితే లక్ష్మీప్రసన్నని మొదటి నుంచి కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ వీరి తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. చక్రి అయితే నవీన్, తమ కూతుర్ని గదిలో నిర్బంధించి కనీసం తమను చూడనివ్వలేదని, అదనపు కట్నం కోసమే నరేష్ బాబు కుటుంబం లక్ష్మీ ప్రసన్నను హతమార్చిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇటు నరేష్ బాబు కుటుంబ సభ్యుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? పోలీసులు ఏం చెప్తున్నారు? ఇప్పుడు నరేష్ బాబుకు సంబంధించినటువంటి నరేష్ బాబుతో పాటు మరో నలుగురిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే వీరికి 2015లో వివాహం జరిగినప్పటి నుంచి కూడా వీరికి గొడవలు ఉండడంతో అశ్వరావుపేటలో అయితే గత 3 ఏళ్ల నుంచి అశ్వరావుపేటలో నివాసం ఉంటున్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఏదైతే లక్ష్మీ ప్రసన్నకు సంబంధించి ఇంట్లో పని చేసుకుంటూ జారిపోయిందంటూ అంటే రాజమండ్రి హాస్పిటల్కి తీసుకెళ్తున్నానంటూ వీరి తల్లిదండ్రులకు అయితే నరేష్ ఫోన్ చేసి చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అయితే తల్లిదండ్రులు చెప్తున్న దాని ప్రకారం ఇటు హాస్పిటల్లో లక్ష్మీ ప్రసన్నను చూసిన అనంతరం గత 2 సంవత్సరాల నుంచి ఇటు నరేష్ మాత్రం లక్ష్మీ ప్రసన్న చూడనివ్వట్లేదు అంటూ ఒక రూమ్ లో నిర్బంధించాడంటూ అంటే తిండి కూడా పెట్టని పరిస్థితుల్లో లక్ష్మీ ప్రసన్నని అత్యంత కిరాతకంగా చూశాడని అంటే తిండి కూడా పెట్టకుండా చూశాడంటూ వీరి తల్లిదండ్రులు ఆరోపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. దానికి తగ్గట్టే ఏదైతే ఆసుపత్రిలో మృతి చెందినటువంటి లక్ష్మీ ప్రసన్న అంటే బాడీని చూసినట్లయితే మాత్రం బాడీ అంతా కూడా ఎముకలు తేలి దెబ్బలు అంటే కాళ్ళకి గాయాలు కావచ్చు, లేకపోతే ఒంటి మీద గాయాలు ఇవన్నీ కూడా ఉండడాన్ని ఇటు కుటుంబ సభ్యులు గమనించిన పరిస్థితి కూడా ఉంది. ఇదే విషయం తీసుకుని కంప్లైంట్ పెట్టగా పోలీసులు కూడా అంటే డెడ్ బాడీని గమనించిన తర్వాత ఇది అంటే ఏదైతే విచారణ చేపడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఏదైతే అదనపు కట్నం కోసం మాత్రమే కుటుంబ సభ్యులు నలుగురు మరియు నరేష్ చేశారంటూ లక్ష్మీప్రసన్న తల్లిదండ్రులు కంప్లైంట్ ఇవ్వగా వీరు నరేష్ తో పాటు మరో నలుగురిని అయితే అదుపులోకి తీసుకున్నట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. అయితే నవీన్ కుమార్, శనివారం లక్ష్మీ ప్రసన్న మెట్ల మీద నుంచి కింద పడిపోయిందని ఆసుపత్రికి తీసుకొచ్చామని అత్తమామలకు నరేష్ బాబు ఫోన్ చేసి చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే అక్కడికి తల్లిదండ్రులు వెళ్ళి చూశాక అక్కడ డెడ్ బాడీ కనిపించింది. అయితే చనిపోయిన తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లారా? ఆసుపత్రికి తీసుకెళ్లాక లక్ష్మీ ప్రసన్న చనిపోయిందా? అక్కడ ఆసుపత్రి సిబ్బంది ఏం చెప్తున్నారు? నవీన్ కుమార్, అంటే ఏదైతే ఇప్పుడు లక్ష్మీ ప్రసన్న ఇంట్లో పని చేసుకుంటూ కాలు జారిపోయి పడిపోయిందంటూ ఇక్కడ అశ్వరావుపేట నుంచి రాజమండ్రి హాస్పిటల్కి తీసుకుపోయే లోపే వీరు అంటే ఈ లక్ష్మీ ప్రసన్న తల్లిదండ్రులకు అయితే నరేష్ ఫోన్ చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఏదైతే లక్ష్మీ ప్రసన్న తల్లిదండ్రులు వారితో పాటు మరికొంతమంది బంధువులను కూడా ఇటు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ లక్ష్మీ ప్రసన్న అప్పటికే మృతి చెంది ఉన్నట్లుగా వీళ్ళు గమనించారు. అయితే ఈ మృతి చెందినటువంటి లక్ష్మీ ప్రసన్న ఒంటిపై మాత్రం గాయాలున్నాయి. గాయాలతోటి పాటు అంటే ఎముకలు తేలి ఉన్నాయి. అదే విధంగా ఇటు అరికాలు కావచ్చు, లేకపోతే అంటే కొట్టిన గాయాలు కూడా ఉన్న పరిస్థితి కూడా ఉంది. దీంతో అక్కడ తల్లిదండ్రులు ఇది అంటే కింద పడి చనిపోయిన గాయాలు కాదంటూ ఈ భర్త మాత్రం అత్యంత పాశవికంగా అంటే ఒక రూమ్ లో నిర్బంధించి 2 సంవత్సరాల నుంచి మమ్మల్ని చూడనీయట్లేదు, ఈ యొక్క 2 సంవత్సరాల నుంచి కూడా ఈ అమ్మాయిని చిత్రహింసలు పెడుతున్నారు అంటూ కూడా వీరు కంప్లైంట్ రైజ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. దీంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా దీనికి సంబంధించినటువంటి లక్ష్మీ ప్రసన్న మృతదేహాన్ని వారు చూసిన పరిస్థితి కూడా ఉంది. వారు కూడా నిర్ధారించుకున్న తర్వాత ఇటు నరేష్ మరియు వారి కుటుంబ సభ్యులపై మాత్రం కేసు నమోదు చేశారు. రైట్, థ్యాంక్ యూ నవీన్ కుమార్.